హాయ్ అండి. నిన్న మీకు చెప్పినట్టు నేను దత్తాత్రేయుడు పూజ చేస్తున్నానని చెప్పాను కదా! సో, ఈరోజైతే నా మొదటి రోజు స్టార్ట్ చేశాను. దానికోసం నేను ఆన్‌లైన్‌లో ఒక మంచి పీట అయితే తీసుకున్నాను దేవుడి కోసం. దాన్ని చక్కగా యెల్లో కలర్ క్లాత్‌తో నిండుగా పీట నిండా మొత్తం అలంకరించుకున్నాననమాట. సో, యెల్లో కలర్ క్లాత్ అయితే పెట్టుకుంటే మంచిది. సో, తర్వాత మనం దత్తాత్రేయుడు ఫోటో కొనుక్కున్నామో దానిని చక్కగా క్లీన్ చేసుకొని, కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుడినైతే పీట మీద పెట్టేశాననమాట. తర్వాత మనం ఫస్ట్ రోజు కంపల్సరీగా దేవుడికి మల్లెపూల మాల కంపల్సరీ వేయాలండి. తర్వాత పైన మొత్తం మనం ఏ పూలతో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు. నేనైతే పైన రోజ్ ఫ్లవర్స్ అండ్ చామంతులైతే పెట్టుకున్నాను. తర్వాత మనం గౌరీదేవిని అయితే చేసుకోవాలండి. చక్కగా ఒక గౌరీదేవిని మంచిగా చేసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడి పటం ముందు కంపల్సరీగా తమలపాకులో పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి కంపల్సరీగా తాంబూలం పెట్టాలి. తాంబూలం పెట్టిన తర్వాత మనం దీపారాజన నార్మల్‌గా చేసుకుంటున్నట్టే చేసుకోవాలి. తర్వాత ఆ ఫోటో దగ్గర అయితే కంపల్సరీగా సాయిబాబా విగ్రహం మాత్రం ఒకటి పెట్టుకోండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ పూజ చేసిన తర్వాత ఈ బుక్ కంపల్సరీగా చదవాలండి. ఈ బుక్ పేరు వచ్చి గురు చరిత్ర అని ఉంటుంది. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం అని ఉంటుంది. ఇందులో మొత్తం 3 విధాలుగా ఉంటుందండి. ఒక వారం చేసుకోవచ్చు, 2 వారాలు చేసుకోవచ్చు, 3 వారాలు చేసుకోవచ్చు. నేనైతే ఒక వారం చేసుకుంటున్నానండి. ఒక వారం అయితే మనకి ఫస్ట్ వచ్చేసి 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు చదువుకోవాలి. దీనిని ఉదయం, సాయంత్రం కూడా పూజ చేసుకొని చదువుకోవచ్చు. పొద్దున్నే సగం చదువుకొని, సాయంత్రం సగం చదువుకోవచ్చు. ఫైనల్‌గా నేనైతే నైవేద్యం కింద పరమాన్నం చేసి దేవుడినైతే దీపారాధన చేసి కంప్లీట్ చేశాను.